ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ దారెటు ఎంకిపెల్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపు ఉండాలన్న ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కలిసి నిలబెట్టిన తెలంగాణ వ్యక్తికి ఓటేస్తుందా, లేదా ఇది ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి మేము వాళ్ళకు ఓటేయము అని దూరంగా ఉంటుందా? మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది మాట్లాడుకుందాం. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందు ఒక సందిగ్ధావస్థ నెలకొన్నది. ఏంటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి, అందులో ఏముంది, ఎవరికో ఒకరికి ఓటేయచ్చు కదంటే అలా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకు అంటే ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ని ఎంపిక చేస్తే ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెడుతున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వ్యక్తి, రంగారెడ్డికి చెందిన జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, తెలంగాణ బిడ్డగా పేరు మోసిన దేశవ్యాప్తంగా ఆయన ఒక జడ్జిగా కొనసాగుతున్నారు. సో ఈయనని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డ అని బీఆర్ఎస్లో రాజ్యసభ ఉపరాష్ట్రపతిగా ప్లస్ రాజ్యసభ చైర్మన్గా ఉండే ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు మద్దతు పలికితే ఇండియా కూటమి వైపు ఉన్నట్టు, ఎన్డీఏకు వ్యతిరేకమైనట్టు. ఆల్రెడీ ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు దొందే అని బీజేపీ చేస్తున్న నిందలు, బీజేపీ చేస్తున్న ఆరోపణలు నిజమని తెలిసే అవకాశం ఉంది. అలా కాదు, మేము ఇండియా కూటమి నిలబెట్టిన వ్యక్తికి మేము ఓటేయము అని బీఆర్ఎస్ కనుక చెబితే అప్పుడు ఎన్డీఏ కూటమికి వేయాల్సి వస్తుంది. ఎన్డీఏ కూటమికి వేస్తే అప్పుడు కూడా ఇదే సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే, త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అన్న వార్తలు వస్తున్న దానికి సాధికారికంగా వీళ్ళు ఆమోదం తెలిపినట్టు అది స్పష్టంగా కనబడుతుంది. సో ఇవి రెండు కాదు, మేము తటస్థంగా ఉండబోతున్నాము. గత ఎన్నికల్లో, గత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఎన్నికల్లో ధన్ఖడ్ వర్సెస్ మార్గరెట్కు మధ్య జరిగిన పోటీలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఓటేయకుండా తటస్థంగా ఉన్నది. సో ఆ ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ విధానమే తెలంగాణ, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. టీఆర్ఎస్గా పుట్టి బీఆర్ఎస్గా కన్వర్ట్ అయినప్పటికీ, పేరు మారినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆత్మ, బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యము, బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తెలంగాణ. మరి తెలంగాణ బిడ్డగా పోటీలో నిలబడుతున్న వ్యక్తికి రేపు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలకకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణ వదిలేసింది అన్న వాదం కూడా బయటకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు ముఖ్యం తప్ప తెలంగాణ వాదం ముఖ్యం కాదు అన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందు అసలు సమస్య వచ్చింది. ఇండియా కూటమికి ఓటేస్తే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి లోపాయికారకంగా కాంగ్రెస్ పార్టీ బీ టీమ్గా బీఆర్ఎస్ పార్టీ ఉంది అని తెలుస్తుంది. ఓటేయకపోతే రాజకీయంగానే తప్ప తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలము పాలిటిక్స్ చేస్తుంది అనేది ఉన్నది. వీళ్ళిద్దరినీ కాదని ఎన్డీఏ వైపు వెళ్దాము అంటే ఎన్డీఏలో ఆల్రెడీ బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతుంది అన్న విమర్శలు, ఆరోపణలు నిజం చేసినాయి అన్న. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు తయారైంది. అటు వెళ్దామంటే వాళ్ళ కోపం వస్తుంది, ఇటు వద్దనుకుంటే వీళ్ళ కోపం వస్తుంది. తెలంగాణ ప్రయోజనాల, రాజకీయమా, ఈ అంశాల మీద బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రస్తుతానికి రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీల మద్దతు ఉంది. ఈ 4 ఎంపీల మద్దతు అనేది చాలా కీలకమైనది. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ చైర్మన్ ఎన్నికకు సంబంధించి చాలా కీలకము. కాబట్టి ఇప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకుంటే మాత్రము ఇది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ప్రశ్నించే విధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం ఏముండబోతుంది అనేది కూడా స్పష్టం కాబోతుంది. ఈసారి తటస్థంగా ఉంటామంటే కూడా ఉండలేని పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్కు రావడం నిజంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బయటపడుతుందో
చూడాల్సిందే. ఇక్కడ కేసీఆర్ రాజనీతిజ్ఞత ఎంతవరకు పనిచేస్తుంది, ఆయన రాజకీయ చాణక్యత ఈసారి తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది, ఆయన రాజకీయ చాణక్యత చాతుర్యత ఏ విధంగా ఈ రెండు పార్టీల నోర్లు మూయించేటట్టు చేస్తుంది, లేదా ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చి మరింత విమర్శలకు గురయ్యేటట్టు వ్యవహరిస్తారా అనేది ఇంకా తెర మీద చూడాల్సిందే. 22వ తారీఖున రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్లో బీఆర్ఎస్ పార్టీ తన వాదనను చెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరి ఏం వాదన చెప్పబోతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.